దేశంలో త్వరలో అమలు కానున్న వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గార్ ఆజీవిక మిషన్ ద్వారా గ్రామీణ ప్రజలకు విస్తృత ఆర్థిక లబ్ధి చేకూరుతుందని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు దూరదర్శన్కు తెలిపారు. స్థానిక హోటల్లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో విబిరామ్ జిచతంపై మీడియా వర్క్షాప్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గ్రామీణాభివృద్ధి ధ్యేయంగా పెట్టుకుని వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ చట్టాన్ని రూపకల్పన చేశారని కొనియాడారు. గ్రామాల్లో ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు ఈ నూతన పథకం దోహదపడుతుందని అన్నారు. ఈ పథకంపై విస్తృత అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని మీడియాకు అధికారులకు సూచించారు. స్థానిక పార్లమెంట్ సభ్యులు అప్పలనాయుడు గారికి మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తున్నాను. అదేవిధంగా చాలా బిజీ షెడ్యూల్లో కూడా రేపు కూడా ముఖ్యమంత్రి గారితో ఒక సమావేశం ఉంది. మన షణ్ముఖ్ కుమార్ గారు డైరెక్టర్ స్టేట్ MGNREGS స్టేట్ డైరెక్టర్ తను షణ్ముఖ్ కుమార్ IFS గారికి కూడా స్వాగతం పలుకుతున్నాను. వారు విజయవాడ నుంచి చేయడం జరిగింది ఈ ప్రోగ్రాం కోసమే. మీకు అవగాహన కల్పించి ఈ నూతన యాక్ట్లో వచ్చిన మార్పులు చేర్పులు కొన్ని మీకు అవగాహన కల్పించి మీరు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా వారు బాగా ఉపయోగపడతారని చెప్పి వాళ్ళు ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి విజయవాడ నుంచి రావడం జరిగింది షణ్ముఖ్ కుమార్ గారు డైరెక్టర్ NREGS. అదేవిధంగా శివప్రసాద్ గారు అడిషనల్ కమిషనర్ MGNREGS వారు కూడా విజయవాడ నుంచి వచ్చారు. వారు కూడా స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ మన MGNREGSకి గోపి గారికి వారికి స్వాగతం. ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విజయనగరం జిల్లాలో ఉండి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వివిధ మీడియా సంస్థ ప్రతినిధులకు జర్నలిస్ట్ మిత్రులందరికీ స్వాగతం పలుకుతున్నాను. వార్తా ల్యాబ్ అనేది మీరు వినే ఉంటారు. నాకు తెలిసి స్టేట్ మనకు జరిగే తక్కువ, ఎక్కువ మన కార్యాలయం విజయవాడ కాబట్టి చుట్టుపక్కల చేసేవాళ్ళం ఈ మధ్య వరకు. సో బట్ వార్తా ల్యాబ్ అన్నది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో గురించి మీకు అందరికీ ఐడియా ఉంటుంది. పత్రికా సమాచార కార్యాలయం కేంద్ర ప్రభుత్వం మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ కింద ఉంటుంది ఇది. సో మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇట్స్ బ్రిడ్జ్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ జర్నలిస్ట్ అనమాట. PAB ఏంటంటే బ్రిడ్జ్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ జర్నలిస్ట్. గవర్నమెంట్ యొక్క సమాచారం అధికారికంగా మీడియా మిత్రులకు చేరవేయడం మన ముఖ్య విధి. అదేవిధంగా గవర్నమెంట్ యొక్క స్కీమ్స్, కొత్త స్కీమ్స్ అయినా లాంచ్ అయినా, ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ అయినా, లేదంటే బెటర్మెంట్ ఆఫ్ స్కీమ్స్ చేసినప్పుడు కానీ, లేదంటే స్కీమ్ యొక్క స్వరూపాన్ని మార్చినప్పుడు కానీ దాన్ని ప్రజలకు చేరవేయడంలో భాగంగా మేము ప్రజలకి డైరెక్ట్గా చేరవేయలేం కాబట్టి మేము వాడదాం కాబట్టి మన మీడియా మిత్రుల ద్వారా అది చేరవేయగలం, ఇంకా ఎఫెక్ట్గా చేరవేయగలం కాబట్టి ఇలాంటి వార్తా ల్యాబ్ కనెక్ట్ చేస్తుంటాం. సో వార్తా ల్యాబ్ మేము జనరల్గా అన్ని గవర్నమెంట్ స్కీమ్స్కి ప్రజలకు తెలిసేలా చేస్తాం. బట్ ఈ వార్తా ల్యాబ్ ఏంటంటే మెయిన్ మన ఫోకస్ కొత్తగా వచ్చిన యాక్ట్ BBG రామ్జీ వికసిత్ భారత్ ఈ గ్యారంటీ ఫర్ రోజ్గార్ దాని గురించి మనం ముందు ఏదైతే MGNREGS అన్నామో అందులో కొంచెం సమూల మార్పులు తీసుకొచ్చి యాక్ట్ రూపొందించడం జరిగింది. సో యాక్ట్ గురించి ప్రజల్లో కొన్ని అపోహలు, ఎందుకంటే కొత్తది ఏమైనా వస్తే మన ప్రజలు ఎలా ఉంటారంటే
ఎస్పెషలీ మనకి కొంచెం రిసెప్షన్ కెపాసిటీ తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ. అంటే మనకు కొన్ని అపోహలు కూడా ఉంటాయి, అందులో ఏముంటుందో ఎలా ఉంటుందో, ఉన్నది బాగానే ఉంది కదా, అది ఎంతవరకు ఉపయోగపడుతుందో కొన్ని ఇవి కూడా ఉంటాయి. సో వాటిని తొలగించి ప్రాపర్ సమాచారాన్ని మీడియా ద్వారా, అంటే మీ ద్వారా, మన జర్నలిస్ట్ మిత్రుల ద్వారా ప్రజలకు చేరువలనే ఉద్దేశంతోనే ఈరోజు విజయనగరంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. విజయనగరం కూడా ఎందుకు చూస్ చేసుకున్నామంటే, మేము నంబర్ ఆఫ్ ఎన్జిఆర్ఎస్ జాబ్ కార్డ్స్ ఉన్న జిల్లా విజయనగరం అయ్యేది. సో మన రాష్ట్రంలో, సో అందుకే విజయనగరం చూస్ చేసుకోవడం జరిగింది. వన్ ఆఫ్ ది వెనుకబడిన ప్రాంతం ఇది, బ్యాక్వర్డ్ రీజన్ కాబట్టి సో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మోర్ నెంబర్ ఆఫ్ జాబ్ కార్డ్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ప్రజలకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి మేము విజయనగరం చూస్ చేసుకోవడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో ఎన్ఆర్జీఎస్తో పాటు, అదే విపిజీ రామ్జీ యాక్ట్తో పాటు టైం సమయం సహకరిస్తే మిగతా మన లీడ్ బ్యాంక్ మేనేజర్ వీళ్ళు కూడా వచ్చారు. మిగతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ యాక్ట్ని తర్వాత ఇందులో చాలా, అంటే ఈ కొత్త యాక్ట్ ఏది వచ్చినా మనం నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. అందులో మంచిగా కూడా ఉంటాయి. సపోజ్ ఎగ్జాంపుల్ 100 days నుంచి 120 days పెంచుతున్నారు. తర్వాత ఎంప్లాయీస్ కూడా అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ 6% 9% పెంచుతున్నారు. అలా చాలా పాజిటివ్ ఫ్యూచర్స్ ఉంటాయి. సో మనం ముందే ఒక కంక్లూజన్ రావడం కన్నా అది ఇంప్లిమెంట్ అయ్యాక ఎలా జరుగుతుందో అప్పుడు అయితే మనం చెప్పగలం కరెక్ట్గా. మనం లాంచ్ అయితేనే కదా మనం తెలిసేది, చిన్ననే కదా వచ్చేది మనకి. సో అదేవిధంగా మన ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయితేనే ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఇంకా ప్రజలకు ఎంత బాగా చేయబోతున్నాయో మనకు అర్థమవుతుంది. సో మా విజ్ఞప్తి ఏంటంటే, అంటే ఈ కార్యక్రమం ఈ ఉద్దేశం, ఈ యాక్ట్ని మీ ప్రజలకు మరింత చేరువ చేయాలి. ఇందులో ఉన్న పాజిటివ్ ఫీచర్స్ కూడా బాగా ఎఫెక్టివ్గా తీసుకెళ్ళాలని కోరుకుంటూ, మరొకసారి చాలా దూరం నుంచి వచ్చారు షణ్ముఖ్ గారు కానీ, తర్వాత ఎంపీ గారు కూడా చాలా ఉత్సాహంగా, ఆయన చాలా యాక్టివ్గా ఉంటారు. ఇక్కడ కార్యక్రమాలు కాకుండా ఢిల్లీలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. పార్లమెంట్ సమావేశాల్లో కానీ, లేదంటే రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టుల్లో కానీ ఆయన చాలా కృషి చేస్తున్నారు. వన్స్ అగైన్ we welcome you sir, and express our heartfelt gratitude for being here along with us, and once again I express my sincere gratitude to Shanmukh Kumar IFS. Shanmukh గారు ఏంటంటే, ప్రక్రియ ఈరోజు మనం అందరం కూడా ప్రజలకి ఒక అవగాహన తీసుకురావాలి. ఏదైనా ప్రభుత్వంలో కొత్త చట్టం వస్తుంది, ఇంప్లిమెంటేషన్ జరుగుతుందంటే దానికి సంబంధించి మనం కూడా దానిని విస్తృత ప్రచారం చేయాలి. అయితే ఈ రాష్ట్రంలోనే విజయనగరం జిల్లాలో ఎంపిక చేసినందుకు ముందుగా మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మా పత్రికా మిత్రులు, జర్నలిస్ట్ సోదరులు చాలా చైతన్యవంతులు, అవగాహన ఉన్న వ్యక్తులు. వీరితో ఈ ప్రజానీకానికి, ఈ రాష్ట్రంలో ప్రజానీకానికి ఈ సమాచారం చేరు చేయడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఎందుకంటే వారికి మంచి అవగాహన ఉంది. సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. ముఖ్యంగా జర్నలిస్టులు అందరూ కూడా ఫీల్డ్ మీద ఉన్నారు. ఇప్పుడు కూడా ఇది మంచి ఆలోచన. అయితే నా రిక్వెస్ట్ కూడా ఒకటే, ఏదైతే ఈరోజు ఎంపిక చేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారో, ఈ జర్నలిస్ట్ సోదరులు కూడా ఇతర ప్రాంతాల్లో ఏమైనా బెస్ట్ యాక్టివిటీస్ ఉంటే అవి పరిశీలన చేయడానికి స్టడీస్ టూర్ని కూడా ఏర్పాటు చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది పత్రికా మిత్రులకి ఎంత అవగాహన ఉంటే ఈ పథకం అంత విస్తృతంగా ప్రసారం చేయడానికి కానీ చాలా దోహదపడుతుంది. కనుక ఈ కార్యక్రమాన్ని మీరు స్పెషల్ రిక్వెస్ట్గా తీసుకొని మీరు చేయాలి. మన రాష్ట్రమే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా, నార్త్ ఇండియా కూడా అవసరం ఉంటే తీసుకెళ్ళి అది ఇంప్లిమెంటేషన్ కూడా చూపగలిగితే, ఒక డెమో చేస్తే మనకు ఒక బాగుంటుందని నా ఆలోచన. అలాగే ఇక్కడ కూడా మన జిల్లాలో కూడా ఎక్కడైనా ఒక ప్రాంతం, మంచి ప్రాంతం ఇంప్లిమెంటేషన్ జరిగినప్పుడు కూడా తీసుకెళ్ళి చూపించండి. దీపారావు గారు కూడా దీనిని ఇంప్లిమెంటేషన్ చేసి వారు కూడా దీపారావు గారు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, ఈరోజు వికసిత్ భారత్ 2047 ఈ భారతదేశం అభివృద్ధి జరగాలంటే ముందు మన గ్రామాల అభివృద్ధి జరగాలి, గ్రామాభివృద్ధి జరగాలి అనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఈ భారతదేశం ముందుకెళ్లాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఖచ్చితంగా ఇది వారు ఏదైతే ఆశించారో మనం అందరం కూడా తోడ్పాటు అవుతాం. ఈ ప్రజానీకాన్ని కూడా
ఈ ఫ్రూట్స్ కూడా త్వరలోనే రాబోతున్నాయి. ఇవన్నీ కూడా మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అది ఇంప్లిమెంటేషన్ విషయంలో ఇది చాలా కీలక పాత్ర. ఎందుకంటే జాతీయ ఉపాధి పథకం కింద చాలామంది రిఫ్లెక్ట్ చేసుకుంటున్నారు. కొంతమంది విద్యార్థులు కూడా రిఫ్లెక్ట్ చేస్తున్న సందర్భాలు మనం పత్రికలో చూసాం. ఎందుకంటే సమయంలో వారు కూడా ఉదయాన్నే ఈవెంట్లో ఈ కార్యక్రమంలో పాల్గొని మళ్ళీ వారు కూడా స్కూల్ కాలేజీకి వెళ్ళే సందర్భాలు మనం చూసాం. చాలా పత్రికలో కూడా మనం చదివాం. అలాగే చాలామంది రిఫ్లెక్ట్ చేసుకున్నారు. అయితే ఈరోజు ఈ కొత్త చట్టం వస్తుంది కనుక విస్తృతంగా దీన్ని ప్రచారం చేయాలి, అవగాహన కల్పించాలి. దీన్ని బ్రోచర్స్ కానీ కరపత్రాలు కానీ గ్రామాల్లో పోవాలి, చర్చ జరగాలి. అలాగే ఏవైతే గ్రామాల్లో ఉన్న మన పంచాయతీ ఆఫీసుల్లో కానీ లేకపోతే ఇతర ప్రదేశాల్లో బహిరంగంగా చర్చ జరగాలంటే కరపత్రాలు యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా ప్రసారం చేయాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. దీన్ని అధికారంగా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది పైలట్ ప్రాజెక్ట్గా మనం విజయనగరం జిల్లాలో తీసుకున్నాం కనుక ఇక్కడ ఎక్కువ మందిని ఇన్ఫ్లుయెన్స్ తీసుకుంటున్నాం కనుక ఖచ్చితంగా దీన్ని మీరందరూ కూడా బాధ్యతగా తీసుకొని ముందుకెళ్ళాలని తెలియజేసుకుంటూ, ఇప్పుడు మీరు ఏదైతే చట్టం కోసం వారు డిస్ప్లే చేశారో అవన్నీ కూడా ఒక పీడిఎఫ్ ద్వారా మన జర్నలిస్ట్ సోదరులందరూ ఇవ్వండి. అలాగే స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వండి. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ప్రజాప్రతినిధులు అందరికీ పంపించండి. గ్రామ స్థాయిలో ఉన్న సర్పంచ్లు కానీ వార్డు మెంబర్లు కానీ ఎంపీటీసీలు కానీ గ్రౌండ్లో ఉన్నారు వారందరూ కూడా అవగాహన తెప్పించాలి. దీని మీద విస్తృతంగా చేయాలి, అధికారులకు విశిష్టించండి. అలాగే మేము కూడా వివిధ సమావేశాల్లో కూడా ఎజెండాగా తీసుకొని మేము కూడా మాట్లాడతాం. ప్రజాప్రతినిధులు కూడా అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు మేమందరూ మాట్లాడతాం. అధికారులు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే మనకి మ్యాక్సిమం మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 2-3 స్థానాల్లో ఉందనేది సమాచారం ఉంది. రేపు ఈ కొత్త చట్టం వచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మాతో మాట్లాడినప్పుడు స్పష్టంగా చెప్పారు. ఖచ్చితంగా ఇది మొదటి స్థానం రావాలనే ఆలోచన వారికి ఉంది కనుక అధికార యంత్రాంగం అంతా కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించి దీన్ని తీసుకెళ్లాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయనగరంలో ఏర్పాటు చేసి రాష్ట్రంలో మొదటి ప్లేస్లో విజయనగరం రావడానికి మా వంతు మా జర్నలిస్ట్ సోదరులతో వంతు మేము మాటిస్తూ ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంటేషన్ చేస్తూ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్.